శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళై శరణం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో శ్రీ వ్రతము, తిరుప్పావై వ్రతము, ఈ వ్రతంలో మనం ఈరోజు 8వ పాసురం గురించినటువంటి విశేషాలని తెలుసుకుందాం. 8వ పాసురంలో అమ్మవారు ఏ విశేషాలను వివరించారు అనేవి చక్కగా తెలుసుకుందాం. ఈరోజు 8వ పాసురం. కీళ్వానం వెள்ளెన్రు ఎరమై సిరవీడు మేయవాన్ పరందనకాన్ மிக்கள் பிள்ளைகளும் போவான் போகின்றார் போகமல்காத்து உன்னை கூவான் வன்று நின்றோம் கோது கலமுடியாய் பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிள்ளனந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవాయ్ వెందారాయనందు అరుళేలో రెంబావాయ్. ఈరోజు అమ్మవారు 8వ పాసురంలో ఈనాటి గోపిక కృష్ణునికి కూడా కుతూహలం, అంటే అమ్మవారు ఎలా ఉంటారు ఈ గోపిక అనేటువంటి కుతూహలాన్ని రేకెత్తించేటువంటి గోపిక ఈరోజు అమ్మవారు. చాలా విలాసవతి, పరిపూర్ణ స్త్రీతత్వము గల ప్రౌఢ, కృష్ణుని వద్దకు తానెందుకు వెళ్ళాలి, అతడే తన వద్దకు వచ్చును అనేటువంటి ధీమాతో ఉండేటువంటి గోపిక. అట్టి అచంచలమైనటువంటి విశ్వాసము కల ఆమె లేనిదే ఈ వ్రతము ముందుకు సాగదు అని అమ్మవారి యొక్క అభిప్రాయం. అందుకే తూర్పు దిక్కున తెల్లబడుచున్నది, అంటే తెల్లవారుచున్నది. తొలత బీడుల్లోకి మేయటానికి గేదెలు వెళుతున్నాయట. పోవుటయే ప్రయోజనం పిల్లలకు కూడా ఏంటది, పిల్లలందరూ వ్రతక్షేత్రములకు పోతున్నారు కనుక అట్లు వెళ్ళుచున్న వాళ్ళని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాం, మేమందరం వెళ్తున్నాం స్వామిని దర్శించుకుందామని, కానీ నువ్వు కూడా మాతో ఉండాలి అనేటువంటి నమ్మకంతో మేము నీ దగ్గరికి వచ్చి నిద్రలేపుతున్నాము అని అంటున్నారు. శ్రీకృష్ణుని గుణగానము చేసి వ్రత సాధనకై పరను పొందటానికి, పర అనేటువంటి వాద్యమును పొందడానికి మేము వెళ్తున్నాం. కేసి అనేటువంటి రాక్షసుణ్ణి చంపి చాణూర ముష్టికలు వాళ్ళిద్దరినీ కూడా మట్టుపెట్టి ఆ దేవాది దేవుడు మనము చేరి సేవించినచో అయ్యో మీరే వచ్చారా అని బాధపడి మనము వెళ్ళిన పనిని విచారించి మనపై కృప చూపిస్తారట స్వామి. మనం ఆర్తితో స్వామి దగ్గరికి వెళితే స్వామి మనల్ని చక్కగా పలకరిస్తారు. అయ్యో మీరే నా దగ్గరికి వచ్చారా అని అంటారట. ఎంత అద్భుతంగా ఉంటుంది అది. స్వామిని అంత ఆర్తిగా మనం స్వామి దగ్గరికి వెళితే స్వామి మనల్ని పలకరిస్తుంటే ఎంతో అద్భుతంగా ఆ ఆర్తి మనకి ఆ స్వామి దగ్గరికి, అబ్బా మనల్ని ఎవరైనా ప్రేమగా పలకరిస్తే ఆనందంగా ఉంటుంది. మనం ఏదైనా ఫంక్షన్కో దేనికో వెళతాం, వాళ్ళు మన వైపు చూడకుండా మాట్లాడకుండా ఉంటే మనకేమీ ఉండదు. అలాగే మనం ఇప్పుడు స్వామి దగ్గరికి వెళితే ఆ ఆనందాన్ని పొందగలుగుతాం. వాళ్ళు అక్కడ ఫంక్షన్లో చూడగానే బాగున్నారండి, వచ్చారా రండి అంటే ఆనందపడతాం. ఇక్కడ కూడా అంతే, స్వామి దగ్గరికి మనం వెళ్తే స్వామి మనల్ని అంత ఆర్తిగా పిలుస్తారు, వచ్చారా నన్ను చుట్టానికి అని. అలా కీళ్వానం వెళ్ళెన్రు అంటే సూర్యోదయమునకు ముందుగా తూర్పు తెల్లవారుతుండగా మనలో సత్వగుణము ఉదయించి రాజస తమోభావములు అనేవి తగ్గిపోతాయి. రాత్రి మనం పడుకుంటాం, ఇదే జ్ఞానోదయానికి ముందు కలిగేటువంటి చిత్తం. ఇది కలిగిన వెంటనే తమోగుణ ప్రతీకలైనటువంటి గేదెలు మేతకు చిన్న చిన్న పచ్చిక బీళ్ళకు వెళతాయి. ఆ చిన్న బీడు సాత్విక శిక్షణా కేంద్రం. చిన్న బీడికి వెళ్ళటం అనేది ఇక్కడ సాత్విక శిక్షణా కేంద్రం. అదే చెప్తున్నారు అమ్మవారు. మన గోదాదేవి పూర్వులందరూ భగవంతుని మేల్కొల్పిరి, కానీ ఈమె మాత్రము భగవద్భక్తుల్ని మేల్కొల్పుతుందిట.
భగవంతుడి దగ్గరికి ముందు భక్తులందరూ కలిసి వెళితే భగవంతుడు తొందరగా మనకి లభిస్తాడు అనే ఉద్దేశంతో ముందుగా భగవద్భక్తులందరినీ లేపుకు వెళుతోంది, ఆళ్వార్లందరినీ. ఎందుకంటే భక్తులంటే ఆయనకి అంత ఇష్టం స్వామికి. అందుకని భగవత్ ప్రబోధము కంటే భాగవత ప్రబోధమే మనకు శ్రేయము అని అమ్మవారు చెప్తున్నారు. అందుకని ఆ విశ్వాసంతో అమ్మవారు భగవద్భక్తుల్ని ముందుగా మేల్కొల్పి తీసుకువెళ్తున్నారు. ఈ వ్రతానికి ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే గోపిత్వ పరిపూర్తి. భగవంతుడే ఉపాయమని విశ్వసించి వారందరికీ ప్రధానంగా ఉండవలసింది ఏంటి? అకించన్యము, అనన్యగతిత్వము, పరమాత్మను పొందుటకు తాను సంపాదించిన సాధనము ఇది అని చెప్పుకోదగినది ఏదీ లేదని భావించుట అకించన్యము. అంటే నేనేం చేశాను, నేనేమి చేయలేదు, భగవంతుడిని పొందాలంటే నేనేదో చేయాలిగా, అది ఏమీ లేదు అని నేను ఇంకా చెయ్యాలి భగవంతుడి కోసం అనుకోవటమే అకించిత్యం. అలాగే భగవంతుడు తప్ప వేరొక ఉపాయం లేకుండుట, వేరొక ఫలము లేకుండుట అది అనన్యగతిత్వం. ఈ రెండిటిలో పరాకాష్ఠకు వెళితే, అంటే భగవంతుడు లేకపోతే నేను లేను, భగవంతుడే ఉంటేనే నేను ఉన్నాను అనేటువంటి తత్వానికి మనం వెళ్ళగలిగితే అప్పుడు మనకి భగవతత్వం ఏంటో అర్థమవుతుంది. ఈనాటి గోపిక అలాంటి గోపిక. ఆ గోపికని మేల్కొల్పుతున్నట్ట. యోగ శాస్త్రంలో మొత్తం సమాధి మొత్తం 10 విధాలుగా ఉంటుందిట. ఈ దశల్లో ఉండు వారి అవస్థ భేదముల గురించి గోదాదేవి మేల్కొల్పుతూ గోపికలతో చెప్తున్నట్ట. కృష్ణ పరమాత్మ కేసి అనేటువంటి రాక్షసుని చంపెనని మావాయ్ పిళందనాయ్ అనుచున్నారు. అంటే ఏంటి? కేసి అంటే అహంకారం. ఇక్కడ ఆ కేసియే అహంకారం. అందుకని మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తారు ఆయన. అహంకారము మమకారము ఇవి రెండు ఉంటాయి మనలో. అంటే మమకారం అంటే ఏంటి? ప్రేమ. ఈ వస్తువు నాది, వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి ప్రేమ. ఈ రెండు ఎలాంటివిట? గుర్రపు దౌడులను పట్టి చేల్చవలసిందే. అలాంటి గుర్రపు దౌడుల్ని ఎలా అయితే ఇచ్చేస్తారో స్వామివారు అలా ఈ అహంకార మమకారములు అనేటువంటి రెండింటిని మన నుంచి తొలగిస్తారట. అలా ఆ క్రోధమును చాలా బలిష్టమైనది కాబట్టి ఆ పరమాత్మే తొలగించాలి. ఈ మమకారం అంత తేలిగ్గా మొదలదు మనల్ని. ఇప్పుడు అనుకుంటాం మన పిల్లలు బాధ్యతలు తీరిపోతాయి, తర్వాత ఏమనుకుంటాం మళ్ళీ మనవాళ్ళు బాధ్యతలు. ఇలా మమకారం కొనసాగుతూనే ఉంటుంది కానీ మమకారం తగ్గిపోదేమి, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇది బలిష్టమైనటువంటి అహంకార మమకారములను తొలగించేవాడు భగవంతుడే అని అమ్మవారు చెప్తున్నారు. ఇంకా పోయగై ఆళ్వార్ తమ దివ్య దేశ పర్యటనలో తిరుక్కోవలూర్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు ఎలా ఉందిట? చీకటి పడుతుందిట. ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. ఆ సమయానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చిందిట. సరోయోగి అనేటువంటి ఒక ఇంటికి చేరారట ఆ అర్ధరాత్రి సమయంలో. ఆ అర్ధరాత్రి కొంచెం తలదాచుకోవడానికి చోటిమ్మని అడిగారు. అలాగే అన్నయ్య ఆ ఇంటి వారు ముందు ఇంటి వసారా గదిలో కొంచెం చోటు చూపిస్తే అక్కడ నామ సంకీర్తన చేస్తున్నారట ఆయన. ఇంతలో పూదత్తాళ్వారని ఇంకో ఆయన వచ్చారట. ఆయన కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ విని ఆ ఇంటికి వచ్చి సరోయోగిని చూచి తనను కొంత చోటిమ్మని అడిగారట. మళ్ళీ ఇంకో ఆయన వచ్చారు, ఆయన కూడా చోటిమ్మని అడిగారట. అలా రండి, అట్లాగే రండి స్వామి అని ఇద్దరం సర్దుకుని ఉందాం ఇక్కడే అని చెప్పి ఈ సరోయోగి స్వామి ఆయన ఇద్దరు కలిసి ఉన్నారట. సరయోగి భూతయోగి ఇద్దరు లోనికి రానిచ్చారు. ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళందరూ అక్కడ చేరుకొని పెరియాళ్వార్ అంటే మహాయోగి, ఈయన పెయ్యాళ్వార్ వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఆ రాత్రి కటికి చీకట్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎక్కడికి వెళ్ళటానికి అనువుగా లేదు. అందుకనే అందరూ అక్కడ చోటిమ్మని అడిగి అందరూ కూర్చుని ఏం చేశారట? చక్కగా భగవంతుణ్ణి కీర్తించారట. అంటే భగవంతుని యొక్క భక్తులందరూ ఒక చోట కలుసుకొని చక్కగా భగవంతుని గురించి కీర్తిస్తున్నారట. ఈ ముగ్గురు ఆళ్వార్లు స్థలము ఇరుకుగా ఉన్నా సరే ఒకరిపైన ఒకరు కూర్చుని, ఒకరి దగ్గరగా ఒకరు కూర్చుని వారికి ఆ వెలుగు కనిపించకపోయినా చక్కగా ఆ వెలుగులో ఆ కటిక చీకట్లో స్వామివారిని ప్రార్థిస్తున్నారట. ఈ లోపుగా ఒక వెలుగు వచ్చిందిట. ఎవరు అక్కడ? శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనమైంది అక్కడ. ఆ వెలుగు ఎవరిది అంటే శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం. అంతే, వారికి ఆనంద బాష్పాలు వచ్చేసాయట కంటెంబడితే. ఆ ముగ్గురు కలిసి మంగళాశాసనం చేశారట. స్వామిని చూస్తే ఆనందంతో మంగళాశాసనం చేశారట. ఆ పూర్వ పాసురాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడారట. ఆ పాటలు మూడింటిని సత్సాంప్రదాయంతో నిత్యం ఆ భగవంతుడి ఆరాధనలో మంగళహారతి శ్లోకాలుగా ముందుగా మనం పాడతాం.
ఆ శ్లోకాలే. వాళ్ళ ముగ్గురు కలిసి నారాయణుడి యొక్క అక్కడ ప్రత్యక్షం అయిన తర్వాత ఆయన్ని చూసి చేసినటువంటి మంగళాశాసనములే అవి పాడతాం. తమిళంలో అవి పాసురాలని మొదటి పాదంలో మొత్తం పాసురాలు తెలుగులోకి అనువాదించుకున్నారట. అలా అనువాదించుకొని ఆ పాసురాల్ని చెప్పారు. అలాగే ఈ విధంగా ఆళ్వార్లు ముగ్గురు ఏం చేశారు, చక్కగా 100 పాసురాల్ని వాళ్ళు చేశారు. అవే నదైవం కేశవాత్పరం అని వ్యాసమునీంద్రుని అంతఃకరణాన్ని అక్కడ ఆవిష్కరించారు ఈ ముగ్గురు ఆళ్వార్లు. పరమాత్మకు ప్రత్యక్షంగా దర్శించామని ఎవరు చెప్పలేరు అసలు. అలా భగవంతుడి యొక్క దర్శనం అనేది అలౌకికం. అది మనం చెప్తుంటే మనల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు చూసిన వాళ్ళు, ఏంటి ఈవిడ అస్తమాట అలా అంటుందని. కానీ వాళ్ళకి ఆత్మకి దగ్గరగా స్వామి కనిపిస్తూ ఉంటారు. అక్కడ స్వామి ఉన్నారు, అక్కడ కూర్చున్నట్టే ఉన్నారు అంటుంటే ఈవిడికి ఏమైనా మతి భ్రమించిందేమో అనుకుంటారు. కానీ కాదు, స్వామికి దగ్గరగా చేరువుగా ఉన్న వాళ్ళ యొక్క ఆత్మ సంతృప్తి, ఆ ఆనందం, ఆ పరవశం అలా ఉంటాయి. అలా వాళ్ళందరికీ సాక్షాత్కారం అయిన వాళ్ళు, పొందిన వాళ్ళే. కానీ ముదాలాళ్వారు ముగ్గురు, పెరియాళ్ళాళ్వారు మొన్న వారందరూ ఈ శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్షంగా దర్శించి ఆ మహాభాగ్యానికి నోచుకున్నవారు. అలా నిన్న మొన్న ఇవాళ ముగ్గురు గోపికలు భగవదానుభవంలో మునిగి ప్రపంచముని మరచిపోయినటువంటి గోపికలు. ఈ గోదా గోపికలు రేపు భగవద్ధ్యానంలో పరాకాష్ఠ అంటే బాగా ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇంకా అదొక రకమైనటువంటి మనకి చూసే వాళ్ళకి పిచ్చి అనిపిస్తూ ఉంటుంది, ఉన్మత్తత అనిపిస్తూ ఉంటుంది. అలా పొందినటువంటి గోపికలు వీళ్ళు. అలాంటి గోపికని మేలుకొల్పుతారు రేపటి రోజున. అలాంటి గోపికని మరలా మనం 9వ పాసురంలోకి వెళ్తాము. ఆ గోపిక యొక్క వివరాలను కూడా రేపు పాసురంలో చూద్దాం. ఇన్ని విశేషాలని అందించినటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగళై శరణం. సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.